హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనికా. సో రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. సో సంబరాల ఎయిటిగట్టు మన సాయిధరం తేజ్ గారి అయితే కొత్త మూవీ అయితే రాబోతుంది. సో ప్రజెంట్ అయితే టీజరే వదలరు కాబట్టి టీజర్ చెప్పొచ్చు చాలా డిఫరెంట్గా ఉంది. మన సాయిధరం తేజ్ గారు మ్యాక్సిమం అంతా హీరోలో చూస్తాము అండ్ కొన్ని డిఫరెంట్ మూవీస్లో చూస్తాం, కానీ ఈ మూవీ అయితే చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. మన సంబరాల ఎయిటిగట్టు ఇది. సో మన సాయిధరం తేజ్ గారు దీంట్లో అయితే చాలా డిఫరెంట్ గెటప్తో చూడొచ్చు. అంటే బియర్డ్ లుక్ కానీ ఆ లుంగి అంటే ధోతి టైప్లో కట్టుకొని అందరు చంపుకుంటా పోతున్నారు. అసలు దేనికి చంపుతున్నారు, అసలు ఏంటి మాత్రం తెలుసుకోవాల్సిందే. సో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు మన సాయిధరం తేజ్ గారిది దీంట్లో అయితే. అండ్ డిఫరెంట్ లుక్ ఉంది. మన టీజర్లో చూస్తే శాంతరాజ్ గారి ఒకటి ఉంది, తర్వాత ఆపోజిట్లో ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు, అంటే లెగ్ హైట్గా చూపిస్తూ ఉన్నారు. సో చాలా డిఫరెంట్గా అయితే అని చెప్పచ్చు. మూవీ అయితే డిఫరెంట్గానే తీశారని తెలుస్తుంది. సో చూడాలి. అండ్ దీంట్లో కాస్ట్ అయితే చాలామంది ఉన్నారండి. సాయి ధనంజయ గారు, ఐశ్వర్య లక్ష్మి గారు, జగపతి బాబు గారు, సాయి కుమార్ గారు అండ్ శ్రీకాంత్ గారు, అనన్య నాగాల గారు, ఇంకా చాలామంది క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. దీన్ని కాస్ట్ చేసింది మాత్రం ఏంటండి. సో మ్యూజిక్ ఇచ్చింది మాత్రం మన అబ్దుల్ వహాబ్ గారు అండ్ ప్రొడ్యూస్ చేసింది మాత్రం నిరంజన్ రెడ్డి గారు అండ్ చైతన్య రెడ్డి గారు. దీన్ని డైరెక్ట్ చేసి మాత్రం రోహిత్ కేపీ గారు అండి. సో ఏదైనా చాలా డిఫరెంట్గా అయితే తీశారని చెప్పొచ్చు. మన సాయిధరం తేజ్ గారు లుక్ కూడా చాలా డిఫరెంట్ లుక్ కూడా ఇచ్చారు. మన ధరం తేజ్ గారు ఎప్పుడు హీరో లుక్ అని చాలా ఇదిగా ఉంటుంది, మాస్ లుక్ అయితే ఇచ్చారు. సో చూడాలి. ట్రైలర్ వచ్చాక సో టీజరే కాబట్టి సో మన ధరం తేజ్ గారిని ఇంకా ట్రైలర్లో చూద్దాం. సో ఇది నా రివ్యూ అండి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్, బాయ్.